రావట్లేదు. అప్పుడు ఇలా ధనుసు పట్టుకుని నిలబడ్డట. వాల్మీకి రాస్తాడు యుద్ధకాండ 105వ సర్గలో. రావణుడు ఎదురుగా ఉన్నట్ట. రాముడికి నీరసం వచ్చింది. రావణుడిని ఇలా చూసి, యుద్ధం చేయక తప్పదా, ఒక చిన్న కోరిక నా జీవితాన్ని, నా భార్య జీవితాన్ని ఎంత నాశనం చేసేసింది. ఏమిటా కోరిక? ఆవిడ చెప్తే మాత్రం నేను కాదనొచ్చు కదా, నేను వెళ్ళిపోవడం ఏమిటి వెంటనే, ఇప్పుడు ఎందుకు మా అయ్యలేడు అనొచ్చు కదా, ఓ జోకేసి కూర్చోబెట్టచ్చు కదా, ఏదో అనొచ్చు కదా. వెళ్ళాము, 5 నిమిషాల్లో జీవితం మారిపోయింది. వీడెవడు, ఇక్కడ సీత ఎప్పుడు రావాలి, ఏమిటిది, ఇంత యుద్ధం ఏమిటి, లక్ష్మణుడు 2 సార్లు చచ్చి బతికాడు, హనుమంతుడు సంజీవని లేకపోతే ఏం లేదు, ఏమిటిది అని ఇవన్నీ తలుచుకునండి రామచంద్రమూర్తి అంతటి వాడికి నీరసం వచ్చింది. ఎందుకు యుద్ధాయ సముపస్థితం, యుద్ధం కోసం నిలబడ్డాడు ఆయన. వెంటనే అగస్త్యుడు వచ్చాడు. రామా, ఇటువంటిప్పుడే దేవుణ్ణి స్మరించాలి, ఇటువంటిప్పుడే దేవుణ్ణి స్మరించాలి. నీకు నీరసం వస్తే పూజా మందిరంలోకి వెళ్ళు, దేవుడి దగ్గర కూర్చో, దైవస్మరణ చేయ, ఒక క్షణంలో నీరసం పోతుంది. మనం చేయాల్సిందే. ఎవడో ఫ్రెండ్కి ఫోన్ చేయడం కాదమ్మా, ఎవడికో మెసేజ్ పెట్టడం కాదు ఇక్కడ పని లేదు. పూజా మందిరంలోకి వెళ్ళు. ఎందుకు కట్టుకున్నావు అంత గది, అక్కడ ఉన్న దేవత కాళ్ళు అట్టుకో, ఓ స్తోత్రం చదువు, పారాయణ చేయి, నన్ను కాపాడమని అడుగు.